గుండెపోటు అనగానే ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తుందని అనుకుంటాం. కానీ ఎలాంటి నొప్పి లేకుండానే హార్ట్ అటాక్ వచ్చే ముప్పు ఉందంటే నమ్ముతారా? షుగర్ జబ్బుతో బాధపడే వారికి, ముఖ్యంగా మహిళలకు నొప్పి లేని గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఎలాంటి నొప్పి లేకపోవడంతో గ్యాస్ ట్రబుల్ అనుకుంటూ చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. మధుమేహాలకు పొంచి ఉండే పెయిన్లెస్ హార్ట్ అటాక్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ పేషెంట్లకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువనే వాదన కరెక్టేనా? గుండె పేషెంట్లకు నార్మల్ పేషెంట్ల కన్నా గుండె జబ్బులు ఎక్కువనే అండి. యూజువల్గా షుగర్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఇతర కారణాల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రాను ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మన గుండెకి సప్లై చేసే రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, దాన్ని ప్లాక్స్ అంటాము. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల హార్ట్కి సప్లై చేసే బ్లడ్ సప్లై తగ్గుతుంది. అలా ఎక్కువ మొత్తంలో తగ్గినప్పుడు, గుండెకి సప్లై తగ్గినప్పుడు వీళ్ళకు హార్ట్ అటాక్స్ రావడం కారణం. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ నార్మల్ పేషెంట్ కన్నా 4 రెట్లు. అందుకే గుండె పేషెంట్స్కి గుండె ప్రాబ్లమ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహంలో నొప్పి తెలియకుండానే గుండెపోటు వస్తుందనే వాదన నిజమేనా? చాలామంది అనుకుంటారు ఛాతీ నొప్పి వచ్చినప్పుడు సెంట్రల్లో నొప్పి రావాలి, చేయి లాగుతుంది, ఆయాసం రావాలి, చెమటలు పడతాయి. ఇది నార్మల్ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లక్షణాలు. డయాబెటిక్ పేషెంట్స్లో నార్మల్గా న్యూరోపతి వల్ల, నర్వ్ డ్యామేజ్ వల్ల వాళ్ళకు ఛాతీ నొప్పి తెలియకుండానే వాళ్ళకు హార్ట్ అటాక్ రావచ్చు. అందుకే ఈ పేషెంట్లో ఆయాసపడడము, వీక్నెస్గా ఉండడము, అలసటగా ఉండడము, ఫ్యాటిక్గా ఉండడము, ఇది కూడా వీళ్ళకు హార్ట్ అటాక్ వచ్చినట్టే లక్షణాలు చూపిస్తుంది. అందుకే సడన్గా ఒక డయాబెటిక్ పేషెంట్ సడన్గా ఆయాసపడడము, ఛాతీ నొప్పి అంత మరి ఎక్కువగా లేకపోయినా వీళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఇలా ఆయాసం ద్వారా రావచ్చు. కాబట్టి వీళ్ళు వెంటనే హాస్పిటల్ విజిట్ అవ్వడం మంచిది. డయాబెటిక్ రిలేటెడ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయి? డయాబెటిక్ రిలేటెడ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటే అథెరోస్క్లెరోసిస్ అంటే మన బాడీలో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ బిల్డప్ అయి వయసు రీత్యా అది హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాకేజ్ అవ్వడం వల్ల, అథెరోస్క్లెరోసిస్ వల్ల కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే ఇవి హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాకేజ్, పూడికలు రావడం వల్ల హార్ట్ అటాక్స్. ఇది ఒక అథెరోస్క్లెరోసిస్. ఇంకొక డయాబెటిక్స్లో ఏమవుతుందంటే సడన్గా వీళ్ళకి నొప్పి వచ్చినా తెలవకపోవడం వల్ల హార్ట్ వీక్ అయిపోయి హార్ట్ కండరం మధ్యలో ఎప్పుడైతే వీక్ అవుతుందో వీళ్ళు హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ల్యాండ్ అవుతారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే కాళ్ళు ఉబ్బడము, ఆయాసం అవ్వడము, నడుస్తుంటే అలసటగా ఉండడం. ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్ కార్డియోమయోపతి అంటాం. హార్ట్ ఫంక్షన్ నార్మల్గా ఉన్నా కానీ వీళ్ళ దాంట్లో హార్ట్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్లో ఇబ్బంది రావడం వల్ల వీళ్ళకు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్స్ అంటాం. సో వేరియస్ స్పెక్ట్రమ్స్ ఉంటుంది డయాబెటీస్లో, డిఫరెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్. కానీ ఎవరి డయాబెటిక్ అయినా అందుకే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది. షుగర్ పేషెంట్లు హార్ట్ విషయంలో తరచూ ఎలాంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి? షుగర్ పేషెంట్లు రెగ్యులర్గా హెల్త్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ వాళ్ళు నార్మల్గా రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవడం, వాళ్ళు అట్లీస్ట్ మన యావరేజ్ షుగర్ HbA1c కూడా ఇది మన షుగర్ స్టేటస్ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు నార్మల్గా హార్ట్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా వాళ్ళు ECG మానిటర్ చేసుకోవడం, ఎకో అంటే గుండె స్కాన్ తీస్తూ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, వాల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవడం. దీంట్లో ఏమైనా ఇబ్బంది ఉంది, పేషెంట్కి కూడా నడుస్తుంటే నొప్పి, ఆయాసము, అలసట ఏదైనా ఉంది అని అంటే డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఇంకా కొంచెం విజిలెంట్గా ఉండాలి. అంటే హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలు కూడా ఏమైనా బ్లాకేజ్ ఉన్నాయని వీలైతే థ్రెడ్మిల్ టెస్ట్, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ ఇంకా శరీరం దాన్ని బట్టి. కొంతమందిలో ఇప్పుడు CT యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. CT యాంజియోగ్రామ్లో హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలు ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా. కొంతమందిలో ఆల్రెడీ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉంది, సడన్గా సివియర్గా నొప్పి, ఆయాసం ఉంది. CT యాంజియోగ్రామ్లో ఆల్రెడీ 70% కన్నా ఎక్కువ బ్లాకేజ్ ఉన్న వాళ్ళను ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అంటాం. చేయి నుంచి అన్నా, కాల్ నుంచి అన్నా హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలు ఎలా ఉన్నాయో చూసుకొని యాంజియోగ్రామ్ కూడా చెక్ చేసుకోండి. ఇవి కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందా, CUE చెక్ చేసుకోవడం. ఎట్ ద సేమ్ టైం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా, క్రియాటిన్ చెక్ చేసుకోవాలి. కొంతమంది ఐస్ ఫండస్ ఎగ్జామినేషన్ కూడా చూసుకోవాలి. హార్ట్తో సహా అదర్ ఆర్గాన్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. గుండె ఆరోగ్యం విషయంలో షుగర్ పేషెంట్ల జీవన శైలి ఎలా ఉండాలి?
షుగర్ పేషెంట్లు గుండె ఆరోగ్యానికి వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్గా వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకుంటుంటూ మేజర్గా డైట్ అంటాం. డైట్ అంటే వాళ్ళు తీసుకునే మనం 3 దాని వివిధ భాగాలుగా డివైడ్ చేస్తే డైట్, వాళ్ళు తీసుకునే డైట్లో డయాబెటిక్స్ పేషెంట్స్లో బెటర్ టు అవాయిడ్ మోర్ కార్బోహైడ్రేట్స్, వాళ్ళు ఇంక్రీజ్ ఫ్రూట్స్, ఫైబర్, వెజిటేబుల్స్ని పెంచుకోవడం, వాళ్ళు నార్మల్గా ప్రోటీన్ కంటెంట్ని పెంచుకోవడం డైట్. మేజర్గా డైట్ తర్వాత ఇంకోటి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. అట్లీస్ట్ ఒక మనిషి సగటున అట్లీస్ట్ రోజు 30 నిమిషాలన్నా నడవాలి. నడవడం వల్ల వాళ్ళకు బీపీ తగ్గడం, షుగర్ కంట్రోల్ అవ్వడం ఎఫెక్ట్ అవుతుంది. మేజర్గా ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో స్ట్రెస్ పెరిగిపోయింది. బెటర్ టు డూ అనే రెగ్యులర్ యోగా, వాళ్ళు నార్మల్గా ఇంకోటి చాలామందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. కరెక్ట్గా మనం మంచిగా అట్లీస్ట్ 7 to 8 అవర్స్ సౌండ్ స్లీప్ ఉంటే మన బాడీలో అట్లీస్ట్ మన రెగ్యులర్ వేరే ఏం ప్రాబ్లమ్స్ రాకుండా బీపీ, షుగర్ అవన్నీ కూడా కంట్రోల్గా ఉంటుంది. మేజర్గా ఇంకొకటి ఏంటి అంటే అలవాట్లు. రెగ్యులర్గా వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకుంటూ డయాబెటిక్ మెడిసిన్స్ కూడా వాడాలి. రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉందా, HbA1c ఎలా ఉంది, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు రెగ్యులర్గా హార్ట్ స్క్రీనింగ్ చేసుకుంటున్నా అనేది కూడా ముఖ్యమే. షుగర్ జబ్బుతో నొప్పి లేకుండా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హఠాత్తుగా చల్లటి చెమటలు పడుతున్నప్పుడు, ఆయాసం వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. క్రమం తప్పకుండా గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే గుండెపోటు ముప్పు తప్పుతుంది.